గిరిజనాభివృద్ధికి ఎంతో ఊతమిచ్చే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు పరిశీలించి డోర్లు లేకపోవడంపై వేమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, భోజనశాల ప్రారంభానికి నోచుకోకపోవడం, అసంపూర్తిగా ఆగిపోయిన స్టేడియం విషయాలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జుయల్ ఓరం సూచనలతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను తెలుసుకున్నట్లుగా ఈ సందర్భంగా వేమిరెడ్డి చెప్పారు. ఏకలవ్య మోడల్ పాఠశాల కేవలం పేరుకే పరిమితమైందని, తప్పకుండా ఈ పాఠశాల అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 20 ఎకరాల్లో ఈ పాఠశాల ఉన్నా, అన్ని వసతులు ఉన్నా సరిచేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది హిందీ మాట్లాడే సిబ్బంది ఉన్నారని, దాంతో విద్యార్థులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తప్పకుండా తెలుగు తెలిసిన సిబ్బందిని నియమిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. जैसे चेक के माध्यम से ही पेमेंट हो रहा है, तो लोग क्या करते हैं कि चेक के माध्यम से काम नहीं करते, बोलते हैं कि कैश पहले। तो मेरे पास तो सर नहीं वो हम ये करेंगे, उसको प्रॉब्लम नहीं। उसके बाद इम्प्रूवमेंट के लिए बहुत ही करना है। మీరు ఎంతమంది ఇక్కడ ఈ కడిగేది ఎక్కడ చేస్తున్నారు? రెడీ అవుతుంది. గోంగూర పప్పు మూటేసి सर यू गिव अस ऑल डिटेल्स, सब हमको लेना है, क्या क्या आपको होना और डेवलपमेंटल साइड में क्या होना, आप सब हमको लिख के देना है. आई विल रिप्रेजेंट टू सर ఇది గెస్ట్ ఫ్యాకల్టీ temporary appointment, staff appointment, still regular persons. వీళ్ళు గెస్ట్ కింద అంటే ఎట్లా పీరియడ్ సాలరీ కన్సాలిడేటెడ్ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ పంపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. नहीं सर, अभी कुछ काम कर रहे हैं, कुछ नहीं कर रहे हैं. वो जो CCTV का टीवी है वो उसमें न्यू बिल्डिंग में है, लेकिन अभी वो ఇయేనా ఈ మూడేనా? ఇంటికి పోయేదానికి కూడా ఒక గంట అయింది. అది కూడా పోతాను సాయంత్రం ఇది 4వ. ఈ 4గే కదా, ఇంకెవరు ఉన్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంత్రులు ఓరం గిరిజన్ శాఖ మంత్రి ఓరం గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించాడు. ఏమనంటే మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది, అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్స్ చదువుకోవాలని, వాళ్ళని పైకి తీసుకోవాలని, వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఇటువంటి పెట్టుండేది. దాదాపు 28 మన రాష్ట్రంలో పెట్టున్నారు. దాంట్లో మన కోవూర్ కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో ఒకటి ఉంది. ఈరోజు దానికన్నా వచ్చి అది పనిగా చూసి మన కళ్ళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాట్లు లేవు. నేనే వచ్చి చూడాలని వచ్చాను, చూశాను. ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము,
మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి తగ్గ ఇక్కడ చదువు లేదు, టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది. రెండోది అసలు మన భాష లేని హెడ్, ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు. ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యల్ని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ అడ్డున్నట్టు. సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు 28 స్కూల్స్ ఉన్నాయి. మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్. తర్వాత టీచర్స్ కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్సు ఇవి మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం, వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దానికి కూడా. సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మాట్లాడే వాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు, మంచి జీతాలు కూడా ఇస్తున్నారు, దానికి తగ్గ ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని నేను ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా, దాన్ని కూడా చేయిస్తాము. కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టున్నారు కానీ ఓపెన్ చేయలేదు, అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము. ఏమి చేయాలో కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం. ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు. ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేస్తాను కూడా. కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలా, స్టేట్ గవర్నమెంట్ది కావాలా, ఈ రెండు కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి ఇటువంటి ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే మనం చేయగలిగింది అంతకంటే ఏం లేదు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, వసతులు ఉన్న చదువు చాలా ఇంపార్టెంట్. వసతులు ఉన్నాయి కానీ ఆ చదువు నేర్చుకోలేకపోతున్నారు ఇక్కడ. దాన్ని మనం కరెక్ట్ చేసి ఇక్కడ చదివే పిల్లలు కూడా స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది, వాట్ ఈస్ ద టోటల్ నంబర్? 431 మంది పిల్లలు చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం. అందులో గిరిజన్స్, ట్రైబ్స్, చాలా గొప్ప విషయం. నా కృషి ఉంటుంది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా ఖచ్చితంగా మనసు పెట్టి దీన్ని చేస్తానని